హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి నేర్చుకున్నాం. డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది అనే కండిషన్తో పాటు ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడు చేసాము, రివర్స్ బయాస్ ఎలా చేసాము అనేది చెక్ చేసాం. సో ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, రివర్స్ బయాస్లో కరెంట్ అనేది లీకేజ్ కరెంట్. ఆ కరెంట్ ఎవరి వల్ల పోతుంది అంటే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల పోతుంది. మరి దానికి గనక మనం క్యారెక్టరిస్టిక్స్ గనక డ్రా చేస్తే ఈ విధంగా మన క్యారెక్టరిస్టిక్స్ అనేది వస్తుంది సార్. సో ఇక్కడ కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ లేదా డ్రిఫ్ట్ కరెంట్ లేదా డిఫ్యూజన్ కరెంట్ కనుక తీసుకుంటే కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ ఈక్వల్ టు I0 ఇంటూ e⁻VD బై ఈటా VT మైనస్ 1. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏదైతే డయోడ్ ఈక్వేషన్ ఉందో అదేమీ అవసరం లేదు సార్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడు అంటే కరెంట్ డయోడ్లో వెళ్ళే కరెంట్ లీనియర్ కరెంటా, మరి నాన్ లీనియర్ కరెంటా, ఎక్స్పోనెన్షియల్ కరెంటా, ఏ కర్వ్, ఆ కర్వ్ యొక్క పేరేంటి అని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చే కర్వ్ ఏం కర్వ్ సార్ అంటే ఈ కర్వ్ని ఏం కర్వ్ అంటాము అంటే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అంటాం. ఎక్స్పోనెన్షియల్ కర్వ్. సో కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ అనేది ఎక్స్పోనెన్షియల్, లీనియర్ కర్వ్ కాదు సార్. మనం లీనియర్ కర్వ్ అంటే ఎప్పుడు అంటాము, ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఆరిజిన్ గుండా పాస్ అవుతూ పోతూ ఉంటే మనం దాన్ని లీనియర్ అంటాం. బట్ ఇది లీనియరా సార్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ నాన్ లీనియర్, నథింగ్ బట్ దీన్ని ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అన్నాం. మరి ఇక్కడ I0 అంటే రివర్స్ సాచురేషన్ కరెంట్ సార్, రివర్స్లో వెళ్ళే కరెంట్. సిలికాన్ అయితే ఎందులో మెజర్ చేస్తామంటే నానో ఆంపియర్స్లలో మెజర్ చేస్తాం. అదే జెర్మేనియం అయితే కనుక మైక్రో ఆంపియర్స్లలో మెజర్ చేస్తాం. నానో ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻⁹, మైక్రో ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻�6. ఇది రివర్స్ సాచురేషన్ కరెంట్ I0కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ థర్మల్ వోల్టేజ్ VT ఏదైతే ఉందో టెంపరేచర్ ఎందులో ఉండాలి, కెల్విన్లో ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏ టెంపరేచర్ తీసుకుంటామంటే రూమ్ టెంపరేచర్ తీసుకుంటాము. మన రూమ్ టెంపరేచర్ ఎంత సార్ అంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్. మనకి ఎందులో కన్వర్ట్ అవ్వాలి, కెల్విన్లోకి కన్వర్ట్ అవ్వాలి. కాబట్టి ఈ వచ్చిన 27 డిగ్రీ సెంటిగ్రేడ్కి మనం ఎప్పుడు కూడా ఎంత యాడ్ చేస్తాము, 273 యాడ్ చేస్తే మనకి ఇది ఎంత వస్తుంది సార్ అంటే 300 కెల్విన్ బై 11,600 వస్తుంది. బట్ ఇదంతా మీకు అవసరం లేదు. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది థర్మల్ వోల్టేజ్ ఎంత తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా 26 మిల్లీ వోల్ట్స్ అనేది తీసుకోవాలి బై డిఫాల్ట్ సార్. అది వాళ్ళు ఒక్కొక్కసారి ఇస్తారు క్వశ్చన్లో, ఒక్కొక్కసారి ఇవ్వరు. డైరెక్ట్గా మనమే థర్మల్ వోల్టేజ్ ఎంత తీసుకోవాలి అంటే 26 మిల్లీ వోల్ట్స్ తీసుకోవాలి. మరి ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో దీన్నే ఈటా అంటాము. సిలికాన్కి అయితే 2 తీసుకోవాలి, జెర్మేనియంకి అయితే 1 తీసుకోవాలి. ఈ వాల్యూస్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవడం అనేది అవుతుంది సార్. ఈ వాల్యూస్ మీకు గుర్తుండాలి. ఏంటి, రివర్స్ సాచురేషన్ కరెంట్ సిలికాన్కి నానో ఆంపియర్స్, జెర్మేనియంకి మైక్రో ఆంపియర్స్. అదేవిధంగా ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో కనుక తీసుకుంటే సిలికాన్కి 2 ఉంటుంది, జెర్మేనియంకి 1. సరే, మరి దీని మీద ప్రాబ్లమ్స్తో పాటు ఇక్కడ డైనమిక్ రెసిస్టెన్స్ లాస్ట్ వన్ వచ్చేసరికి సార్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ కరెంట్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి డైనమిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈటా ఇంటూ VT థర్మల్ వోల్టేజ్ డివైడెడ్ బై ID డయోడ్ కరెంట్ కనుక వేస్తే దీన్నే డైనమిక్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఫార్ములాని ఖచ్చితంగా మనకు ఐడియా ఉండాలి సార్. ఈటా VT బై ID, దీన్ని ఏం రెసిస్టెన్స్ అన్నాము, డైనమిక్ రెసిస్టెన్స్ అన్నాం సార్. మరి ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఇప్పుడు నేర్చుకున్న ఏదైతే చిన్న కాన్సెప్ట్ ఉందో ఏంటి, డయోడ్ కరెంట్ ఎప్పుడు కూడా ఎందులో ఎక్స్ప్రెస్ చేయాలి, మిల్లీ ఆంపియర్స్లలో ఎక్స్ప్రెస్ చేస్తాం సార్, మిల్లీ ఆంపియర్స్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే రివర్స్ సాచురేషన్, రివర్స్ కరెంట్ కనుక తీసుకుంటే సిలికాన్కి అయితే నానోకి, జెర్మేనియంకి అయితే మైక్రోలలో చూపిస్తాం. మరి ఈ ఇంత చిన్న కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ చాలా సార్లు పడుతున్నాయి. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఏమన్నాడు, ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిలికాన్ డయోడ్ ఈస్ రిప్రజెంటెడ్ బై. ఈ క్రింది వాణిలో ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవి అన్నాడు. మరి ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంతకుముందు డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఇటు సైడ్ ఉండేదేమో ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని, ఇటు సైడ్ ఉండేదేమో రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఎందుకంటే ఇటు సైడ్ రివర్స్ సైడ్, ఇటు సైడ్ ఫార్వర్డ్ సైడ్. సో ఇప్పుడు డయాగ్రామ్ చెక్ చేయండి సార్, ఏది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఏ అవుతుందా, ఎక్స్పోనెన్షియల్ ఉండాలి, ఎక్స్పోనెన్షియల్. సో ఇది కాదు సార్. బి అవుతుందా సార్, బి కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, రెండు కూడా జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. మరి జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా,
అవ్వదు. ఎందుకంటే సిలికాన్ అన్నాడు. సిలికాన్ అంటే ఖచ్చితంగా నీ వోల్టేజ్ ఉంటుంది. ఎంత వోల్టేజ్ ఉంటుంది? 0.7 వోల్ట్స్ తర్వాత మాత్రమే మనకు ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. సో అందుకే ఇక్కడ కనుక కండిషన్ కనుక తీసుకుంటే ఈ 0.7 అనేది ఎవరిది సార్? సిలికాన్ది. 0.3 వచ్చేసరికి ఎవరిది సార్ అంటే జెర్మేనియంది. సో ఈ విధంగా మనకి ఫస్ట్ దీని మీద క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చి సి అవుతుంది సార్. నెక్స్ట్, రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈజ్ లెస్ ఫర్. ఈ క్వశ్చన్ ఏంటి? రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎవరికి తక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. సిలికాన్ కా జెర్మేనియం కా? సిలికాన్ కి అయితే రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇంతకుముందు ఎంత అనుకున్నాము? 10⁻⁻⁹. జెర్మేనియం కి అయితే 10⁻⁻�6. మరి వీళ్ళిద్దట్లో ఎవరు తక్కువ సార్? 10⁻⁻6 10⁻⁻9? సో మీరు నార్మల్గా కనుక తీసుకుంటే 10² ఎక్కువనా 10³ ఎక్కువనా సార్ అంటే మనం ఏం చెప్తాం? ఇప్పుడు 10³ ఎక్కువ అంటాం. బట్ ఇక్కడ మనకి ఇచ్చింది ప్లస్ కాదు సార్, అక్కడ మైనస్ ఇచ్చారు. అంటే మైనస్ ఇచ్చినప్పుడు ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో అది ఎక్కువ వాల్యూ ఉన్నట్టు. అంటే ఈ రెండిట్లో ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? జెర్మేనియంకి ఎక్కువ ఉన్నట్టు రివర్స్ సాచురేషన్ కరెంట్. ఎవరికి తక్కువ ఉన్నట్టు? సిలికాన్కి తక్కువ ఉన్నట్టు. మీరు పాజిటివ్ ఉంటే 10³ ఎక్కువ సార్, అదే నెగిటివ్ ఉంటే 10⁻⁻2 రివర్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ కనుక తీసుకుంటే రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉంది చెక్ చేయండి. సిలికాన్కి ఏమో 10⁻⁹, జెర్మేనియంకి ఏమో 10⁻⁻6. క్వశ్చన్ ఏమన్నాడు? రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ లెస్. ఎవరికి తక్కువగా ఉంది? సో ఎవరికి తక్కువగా ఉంది? ఇద్దట్లో కనుక చూసుకుంటే మనకి సిలికాన్కి వచ్చేసరికి లెస్ ఉంటుంది సార్ రివర్స్ సాచురేషన్ కరెంట్. 10⁻⁻9 కాబట్టి దానికి లెస్ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది థర్డ్ క్వశ్చన్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. చెక్ చేసుకోండి ఏమన్నాడు? రేషియో ఆఫ్ ఏ డయోడ్ అన్నాడు? జెర్మేనియం డయోడ్. రేషియో ఆఫ్ జెర్మేనియం డయోడ్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చెక్ చేసుకోండి. ఫార్వర్డ్ కరెంట్ బై రివర్స్ బయాస్ కరెంట్ లేదా ఫార్వర్డ్ కరెంట్ బై రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎంత అని అడుగుతాడు. ఫార్వర్డ్ కరెంట్ ఎప్పుడైనా సరే డయోడ్లో, అది సిలికాన్ అవ్వని జెర్మేనియం అవ్వని, ఫార్వర్డ్ కరెంట్ని ఎప్పుడు ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే మిల్లీ యాంపియర్స్లలో చూపిస్తాం. సో ఎందులో చూపించాలి? మిల్లీ యాంపియర్స్. అంటే ఫార్వర్డ్ కరెంట్స్ని మిల్లీ యాంపియర్స్ అంటే డివైడెడ్ బై రివర్స్ బయాస్. మరి ఎవరిది ఇది రివర్స్ బయాస్? రివర్స్ సాచురేషన్ కరెంట్ జెర్మేనియంది. ఎందులో మెజర్ చేసాం? 10⁻⁻6 10⁻⁻6. సో నథింగ్ బట్ మైక్రో. సో ఇప్పుడు ఏంటి సార్? మిల్లీ అంటే ఎంత సార్? మిల్లీ ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻3 బై మైక్రో ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻6. సో ఇప్పుడు ఈ 10⁻6ని మనం పైకి కనుక పంపిస్తే 10⁻⁻3 డివైడెడ్ బై 10⁻⁻6ని ఎట్లా రాయొచ్చు? 1 డివైడెడ్ బై 10⁻6. ఈ దాన్ని పైకి పంపిస్తే ఏమవుతుందో చెక్ చేయండి సార్. 10⁻⁻3 ఇంటూ 10⁻+6. కింద బేసెస్ కనుక సేమ్ ఉంటే పైన పవర్స్ ఏమవుతాయి సార్? అడిషన్ అనేది అవుతుంది. కింద 10 ఉంది కాబట్టి 10 అట్లానే రాయండి. పైన పవర్స్ని యాడ్ చేయండి. -3 + 6 అంటే 10⁻6 - 3 ఎంత సార్? 3. అంటే 10³ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఏమవుతుంది? రేషియో ఎంతకు సమానం అవుతుంది? 1000కి సమానం అవుతుంది. ఇక్కడ అంటే నేను ఓన్లీ జెర్మేనియం డయోడ్ అని క్వశ్చన్ ఇచ్చిన. మీకు ఎగ్జామినేషన్లో జెర్మేనియం ఉన్న ప్లేస్లో సిలికాన్ అని కూడా పెట్టుకోవచ్చు. మరి సిలికాన్ పెట్టినప్పుడు రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎంత అవుతుంది? ఇక్కడంటే మైక్రో తీసుకున్నాం. సిలికాన్ తీసుకుంటే ఎంత తీసుకోవాలి? నానో తీసుకోవాలి. మరి నానో తీసుకొని ఆన్సర్ ఎంత అవుతుందో కామెంట్స్లో పోస్ట్ చేయండి సార్. ఇది ఒకవేళ సిలికాన్కి తీసుకొని ఫార్వర్డ్ కరెంట్లో ఏమన్నా చేంజ్ ఉంటుందా? ఏమీ చేంజ్ ఉండదు. ఫార్వర్డ్ కరెంట్ మిల్లీయే ఉంటుంది. బట్ ఓన్లీ చేంజ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ తీసుకునే సిలికాన్ దాంట్లో రివర్స్ సాచురేషన్ కరెంట్ మాత్రమే చేంజ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. ఫార్వర్డ్ బయాస్ డయోడ్ యాక్ట్స్ యాజ్ ఏ. ఫార్వర్డ్ బయాస్ లో డయోడ్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది సార్? ఆల్రెడీ మనం చెక్ చేసాం. ఫార్వర్డ్ బయాస్ అంటే P ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్, N ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్. ఫార్వర్డ్ బయాస్ లో ఆన్ గా పనిచేస్తే, మరి రివర్స్ బయాస్ లో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఆఫ్ స్టేట్ గా పనిచేస్తుంది. సో ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు ఆన్ అవుతే, రివర్స్ బయాస్ చేసినప్పుడు ఆఫ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెక్ చేయండి సార్. ఏంటి? ఇంతకుముందు నేర్చుకున్న కాన్సెప్టే. ఏం కాన్సెప్ట్ అడిగారు ఒకసారి చూడండి. క్యాలిక్యులేట్ డైనమిక్ రెసిస్టెన్స్ అన్నాడు. మనకి డైనమిక్ రెసిస్టెన్స్కి ఒకటే ఒక ఫార్ములా ఉంది. డైనమిక్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు
ఈటా ఇంటూ VT డివైడెడ్ బై కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్. సో ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో మీకు క్వశ్చన్లో ఎక్కడైనా ఏమన్నా మెన్షన్ చేశాడో చూడండి. జెర్మేనియం ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో ఎవరికి ఎంత తీసుకున్నాం సార్? సిలికాన్కి అయితే 2 తీసుకోవాలి, జెర్మేనియంకి అయితే 1 తీసుకోవాలి. ఇవి వాల్యూస్ పక్కాగా మీకు గుర్తుండాలి. నెక్స్ట్ థర్మల్ వోల్టేజ్ కూడా వాడు ఇవ్వడు సార్. థర్మల్ వోల్టేజ్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటాం. ఎంత తీసుకుంటామంటే 26 మిల్లీ వోల్ట్స్ తీసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఇవి సార్. ఇవి 2 వాల్యూస్ పక్కాగా గుర్తుండాలి. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి సార్ ఏమేమి ఇచ్చారో. సో ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో ఏ డయోడ్ అన్నాడు? జెర్మేనియం అంటే ఎంత తీసుకోవాలి? ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో 1 తీసుకోవాలి. సో 1 ఇంటూ థర్మల్ వోల్టేజ్ ఎంత సార్? 26 ఇంటూ మిల్లీ కాబట్టి 10⁻³ డివైడెడ్ బై కరెంట్. ఫార్వర్డ్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందన్నాడు సార్? 13 మిల్లీ ఆంపియర్. 13 ఇంటూ 10⁻³ 10⁻³ క్యాన్సల్. సో 26/13 ఈస్ నథింగ్ బట్ ఆన్సర్ ఎంత సార్? 2. ఆన్సర్ డైనమిక్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 2 ohms సార్. 2 ohms సార్. సో ఈ విధంగా మనకి డైనమిక్ రెసిస్టెన్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మరి డైనమిక్ రెసిస్టెన్స్ ఇస్తే వాడు క్వశ్చన్ని మళ్ళీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకసారి చెక్ చేయండి. రిలేషన్షిప్ బిట్వీన్ ద డైనమిక్ రెసిస్టెన్స్ కి డయోడ్ ఫార్వర్డ్ కరెంట్ మధ్యలో రిలేషన్ ఏంటి? డైరెక్ట్ ప్రపోర్షనలా, ఇన్వర్స్ ప్రపోర్షనలా అని క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఏంటో చెప్పండి సార్. ఆన్సర్ ఏంటి? డైనమిక్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఈటా ఇంటూ VT డివైడెడ్ బై ID. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ ప్రపోర్షనలా, ఇన్వర్స్ ప్రపోర్షనలా చెక్ చేయండి. డయోడ్ కరెంట్ కనుక పెంచితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఏం ప్రపోర్షనల్ ఇది? ఇన్వర్స్ ప్రపోర్షనల్ లేదా ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ అంటాం. ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది. కింద క్వశ్చన్ ఒకసారి చూడండి సార్ కేర్ఫుల్గా. రిలేషన్షిప్ బిట్వీన్ ద డైనమిక్ కండక్టెన్స్ అండ్ డయోడ్ కరెంట్. సో చాలా మంది ఏం చేస్తారంటే డైనమిక్ కనిపించిందంటే డైనమిక్ రెసిస్టెన్స్ అడుగుతాడు. డైనమిక్ రెసిస్టెన్స్ కాబట్టి డయోడ్ కరెంట్ కి సార్ ఆల్రెడీ చెప్పారు ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. రెసిస్టెన్స్ అడిగాడా? రెసిస్టెన్స్ అడగలేదు సార్, కండక్టెన్స్ అడిగాడు. డైనమిక్ కండక్టెన్స్. మరి డైనమిక్ రెసిస్టెన్స్ కి డైనమిక్ కండక్టెన్స్ కి డిఫరెన్స్ ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు సార్. కండక్టెన్స్ G ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఇట్ ఈస్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. G ఈక్వల్ టు ఏమని రాస్తాం సార్? 1 డివైడెడ్ బై R. సో ఇక్కడ కూడా మన డైనమిక్ కండక్టెన్స్ GD కనుక తీసుకుంటే డైనమిక్ కండక్టెన్స్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై RD అని రాసుకుంటాం. ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి. మీకు ఆల్రెడీ డైనమిక్ రెసిస్టెన్స్ తెలుసు. ఏంటి సార్? ఈటా ఇంటూ VT బై ID. సో ఇప్పుడు ID పైకి వస్తే ఏమవుతుంది సార్? ID డివైడెడ్ బై ఈటా VT అనేది అవుతుంది. మరి దీని నుంచి కనుక చూస్తే రిలేషన్ డైనమిక్ కండక్టెన్స్ కి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద డయోడ్ కి ఏం ప్రపోర్షనల్ వచ్చింది? ఇదేమో డైరెక్ట్ ప్రపోర్షనల్ అయితే డైనమిక్ రెసిస్టెన్స్ కి డయోడ్ కరెంట్ కి ఏమో ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనము ఫస్ట్ డయోడ్ సర్క్యూట్ లో చూసాం. మరి డయోడ్ యొక్క అప్లికేషన్స్ కనుక తీసుకుంటే డయోడ్స్ని ఎక్కడెక్కడ వాడొచ్చు? క్లిప్పర్స్గా, క్లాంపర్స్గా, అదేవిధంగా రెక్టిఫైయర్ సర్క్యూట్స్లలో మనం యూజ్ చేస్తాము. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్.